ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే అందరికీ ఫేమస్ అన్నమాట. ఆస్క్, సీక్, నాక్, ద పాత్వే టు డివైన్ ఎన్కౌంటర్. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును. 3 పనులు. ఈ 3 అడగటం వల్ల ఇదంట ఏంటంట, అడగటము, వెదకటము, తట్టటం అనేది దైవ ప్రత్యక్షతకు మార్గం అంట. ఆమేన్, హల్లెలూయా. కానీ చాలామంది సంవత్సరాలు నాకు పిల్లలు కావాలి, నాకు పెళ్లి కావాలి, లేకపోతే నా ఈ రోగం పోవాలి, అలాగే నా సంఘం బాగుపడాలి అని అడుగుతున్నారు, వెతుకుతున్నారు, తడుతున్నారు. కానీ దైవ ప్రత్యక్షత జరగట్లేదు, వారికి సమాధానము దొరకట్లేదు. ఎందుచేత? ఈరోజు ప్రభు 4 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యము జరగాలన్నా దేవుడు ఏ సమయంలో అయినా మనల్ని ఏ బంధువు పలకరించకపోయినా, ఎవ్వడు ఆదరించకపోయినా, దివారాత్రము ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడన్న మన ప్రభు దగ్గరకు వెళ్ళి, అనగా మన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనం అడిగిన దాన్ని, మనం వెతికిన దాన్ని, మనం ఏదైతే తడతామో అవన్నీ మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. దానికి మనం చేయవలసిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనము ఖచ్చితంగా స్థిరమైన విశ్వాసముతోనంట సంఘము దినదినము పెరుగుద్దంట. అలాగే మనకు స్థిరమైన విశ్వాసం ఉంటే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏమవుతుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అబ్రహాము సంతానం అడిగాడు, పొందుకున్నాడు. యాకోబు తన పాపపు స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఇశ్రాయేలుగా మారాడు. పేతురు అడిగాడు, అయ్యా నిన్ను వెంబడిస్తే మాకేమో అవుతుంది అన్నప్పుడు, పరలోకపు తాళపు చెవులు నేను మీకు ఇచ్చేదని అన్నాడు. ప్రభు అంటున్నాడు యోహాను 14:14 ప్రకారం, నా నామములో మీరు ఏది అడిగినా నేను చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, కీర్తనలు 115:3 ప్రకారం ప్రభు అంటున్నాడు, మా దేవుడు ఆకాశము నుండి ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటాడంట. హల్లెలూయా. ఆయన ఆకాశము నుండి మన మొర ఆలకించి మనకు ఆయన సమస్త తాన్ని ఇస్తాడంట. కానీ మనం ఏం చేస్తాం? మన దేవుడు మన మొరాలకి ఇస్తున్నాడా? అడుగు ప్రతి వానికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అడిగేదేదో మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నా ప్రభు అసలు యేసు ప్రభు మా ఫ్యామిలీలోనే ఎవరికి తెలియదు, అది గొప్పతనం కాదు. కానీ ఎప్పుడైతే నేను చనిపోతానని మరి అనుకుని మా ఫాదరు తీసుకెళ్ళి ఒక మందిరంలో పడవేశాడు, ఆ రోజు నేను ఇంకా పాపములు ఒప్పుకోలే ఇంకా. కానీ మా దైవజనుడు 21 రోజు ఉపవాసం ఉండి మరి నాతో మాట్లాడుతున్నప్పుడు, పాపినైన నా మీద ఆయన ఆత్మ దిగి నేను ఒప్పుకుని సమస్త దుర్నీతి నుండి విడిపించబడ్డా. అడిగింది ఆరోగ్యం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. చక్కటి
భార్యనిచ్చాడు, గృహాన్నిచ్చాడు, కుమార్తెనిచ్చాడు, సంఘాన్నిచ్చాడు, టీవీ పరిచర్యనిచ్చాడు. అనేక మంది ఫోన్లో ప్రార్థించినప్పుడు మంచు వలె ఓషియా 14:5 ప్రకారం వారి మీద వాలి ఒక సిస్టర్ ఆమె తల్లిగా ఎట్లా దీవించబడిందంటే, నీ మీద పరిశుద్ధాత్మ శక్తి 14:5 ప్రకారం మంచు వలే, మరి అన్నపూర్ణ పేరు. అలా ఎప్పుడైతే బాడీ చల్లగా అయిపోయిందో అదే మాసంలో మరియ వలే ఆమె కన్సీవ్ అయింది. ఏమంటే ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు చేయవలసిన ఏంటి తెలుసా? స్థిరమైన ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఉన్న శక్తి రాజ్యాలను తలకిందులు చేస్తుంది, ప్రభుత్వాలను తలకిందులు చేస్తుంది. దయచేసి మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక మనకి న్యాయపరమైన నీతిపరమైన పరిపాలన చేసే పరిపాలకులు వచ్చేటట్లు ముఖ్యంగా సంపూర్ణ కుటుంబ సభ్యులందరూ ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి, మొట్టమొదటిది స్థిరమైన మరి ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. రెండో అంశం ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ గివెన్ ప్రొవిజన్. యెహోవా ఈరే అన్నిటినీ చూసుకుంటాడంటే, ఎప్పుడైతే నీ నోటితో యేసుక్రీస్తు నా ప్రభువని ఒప్పుకుని ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. నీలోకి వస్తాడు, తన ఆత్మ నీలో ఉంటుంది. ఆ ఆత్మలో ప్రతి ఒక్క ఆశీర్వాదం నీలో నుంచి బయటకు వస్తుంది. మొట్టమొదటిది స్థిరమైన ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. మనం అడగాలి, ప్రభువా నా భారతదేశాన్ని నీ రక్తంలో కడుగయ్యా. ఎవరైతే మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్నారో, అంధకార శక్తులతో పీడించబడుతున్నారో వారందరినీ విడిపించు నాయన. నా దేశం క్షేమముగా ఉండునుగాక, నా దేశం ఆరోగ్యకరముగా ఉండునుగాక. 1 తిమోతి 2:1 ప్రకారం సంపూర్ణమైన మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం మనందరము కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన లేకుంటే మన బ్రతుకే శూన్యమని గొప్ప భక్తుడు రాశాడు. ఆమేన్. అడుగుతున్నావా? వెతుకుతున్నావా? ఆయన తట్టుతున్నావా? అప్పుడే ఆయన దైవ ప్రత్యక్షత నీలోకి వస్తుంది. ఏమండి, నేను రక్షణ పొందిన తర్వాత పరిచర్య చేయాలని నేను దేవుణ్ణి అడిగినప్పుడు 15 నిమిషాలు నా ప్రభు డైరెక్ట్గా ప్రత్యక్షముగా మాట్లాడాడు. ఎన్నో విషయాలు ప్రభు, ఎందుకంటే ఆయన పిలిచిన వాడు నమ్మతగినవాడు. ఒక్కడే చెప్తున్నా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. ఆమేన్. రెండవ మాటలో ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే ద ప్రామిస్ ఆఫ్ ప్రొవిజన్. హల్లెలూయా. మత్తయి సువార్త 7:8 ప్రకారం ప్రభు అంటాడు, అడుగు ప్రతివాడును. అడగండి, నాతో పాటు చెప్పండి, ప్రభువా ఈ రోజు నుంచి అడుగుతాను. అడుగు ప్రతివాడును పొందును. చెవులు గలవాడు వినుగాక, చెవిటి వాళ్ళకు కూడా వినబడునుగాక. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇది పౌలు మాట కాదు, కేఫా జోసెఫ్ మాట కాదు, బిషప్ గారి మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. ఇది నమ్మండి. ఈ వాక్యము నమ్మదగినదండి. సున్నైన పుల్లైన పడదు. అడుగు ప్రతివాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఒకటి ప్రార్థనా శక్తి. రెండవది మన సమస్యలన్నీ తీరతాయని దేవుడిచ్చింది ఏంటంటే అడుగు ప్రతివాడును పొందుకును, ఎదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎవరు? తన శిష్యులు ఏవైతే అడిగారో అన్ని దేవుడు చేశాడండి. కొన్ని మర్మాలు చెప్పాడు. ఈ రోజు నీవు నేను నీ సంఘము కొరకు అడుగు. ప్రభువా నా సంఘం 30 మంది ఉంది, 300 మంది అవ్వాలి, 3000 మంది అవ్వాలి, 30,000 మంది అవ్వాలి. ప్రభువా నా దేహములో ఆరోగ్యం ఉండాలి. ఎందుకంటే వాక్యము దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునికి ఆరోగ్యం. అయ్యా 2 కొరింథీ 8:9 మమ్ములను ధనవంతులుగా చేయటానికి నీవు దరిద్రుడిగా మారావు, నీ దరిద్రం మమ్మల్ని ధనవంతులుగా చేయాలి. అడగండి, వాక్యం ఎత్తి అడగండి. 1 తిమోతి 6:17 ప్రకారం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము కమాండ్ చేయండి. కమాండ్ ఇట్, ఆయన హీ విల్ గివ్ లావిష్లీ. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదండి. నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికావో, ఏమండి, ఎవ్రీ ప్రొవిజన్. చాలా మంది దైవజనులు ఆకలితో అల్లాడుతారండి, కానీ మనం వాళ్ళని పట్టించుకోం. గంటలు ప్రార్థన చేయించుకుంటాం. నా టీవీలో అయితే ఒక్కొక్కళ్ళండి పని లేకపోయినా పాట లేకపోయినా చిన్నదానికి కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు. కానీ నా దేవునికి భయపడి వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారి ప్రతి అవసరత తీర్చేది నేను కాదు, పరిశుద్ధాత్ముడే. యాకోబు రాసిన పత్రిక 5:16 ప్రభు అంటాడు, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాం తెలుసా? నీలో కోపం ఉంటుంది, నీలో అసూయ ఉంటుంది, పక్కన వాళ్ళతో నువ్వు మాట్లాడు. చర్చిలో కూర్చుంటే మాత్రం ఇలాగూ స్టిల్ ఫోజులు ఇచ్చుకుంటూ ఉంటావు. కానీ చూచున్న దేవుడికి విధేయత కలిగి మాత్రం ఉండాలి. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందాలి.
మనము దేవునికి ఇష్టం లేని ఏవైతే ఉన్నాయో మనం ఒప్పుకున్న రోజున నీకు స్వస్థత ఖాయం. కొన్నిసార్లు దైవజనుడు ఎంత ప్రార్థన చేసినా చిన్న కడుపుల నొప్పి కూడా వాళ్ళ నుంచి పోదు. కానీ పక్కనోడు క్యాన్సర్ గడ్డలు కరిగిపోతాయి, HIV నుంచి విడుపుతారు. కానీ కారణం ఏంటంటే నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు స్వస్థత పొందుతావు. ఒకరికొకరు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమన్నదై బహుబలము గలదై ఉండును. ఆయన మన పాపపు స్థితిని తీసివేసి మనలను నీతిమంతులుగా చేశాడు గనుక నీతిమంతుడిగా మీరు ప్రార్థన చేస్తే అది బహుబలం గలదుగా ఉంటది. ఇది రెండవది ప్రామిస్ ఏంటంటే అడుగు ప్రతి వాడికి కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. చదువు కావాలా, మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు దేవుడు. ఉద్యోగం కావాలా, పొజిషన్ కలిగిన ఉద్యోగం ఇస్తాడు. సంఘము కావాలా, మహిమ కలిగిన సంఘాన్ని ఇస్తాడు. 830 కోట్ల ప్రజల్లో నీకు ఎంత సంఘము కావాలో అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కీర్తనలు 2:8 ప్రకారం నన్ను అడగండి అయ్యా, జనాలు నీకు స్వాస్థ్యం గాను బూదిగంతలు సొత్తుగా ఇస్తున్నాడు. డేవిడ్ పాలాంచో గారికి ఇచ్చాడు లక్షల ప్రజలను. ఈనో కెడబాయి గారికి ఇచ్చారు లక్షల ప్రజలు. పాస్టర్ క్రిస్కి ఇచ్చాడు. అలాగే మన ఇండియాలో లక్షల ప్రజలున్న సంఘాలు 2-3 కాదు, అనేక వేల సంఘాలు వచ్చునుగాక యేసు నామములో. ఓకే, మూడవది ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ రెసిప్రోసిటీ. ఏమండి, ప్రతి దానికి కూడా వాక్యానికి కూడా ఒక సూత్రం ఉంటుంది. అందుకనే ఉంటాడు కొంచెము అక్కడ కొంచెము ఇక్కడ వాక్యం ఉంటుంది. దానిని దీనిని కంటిన్యూషన్ కలిపి దేవుని వాక్యాన్ని బోధించాలి. అంతేకాని ఇంత ముక్క తీసుకుని అరగంట సేపు శోధిస్తే విస్తారమైన మాటల వల్ల దోషం వస్తుంది. ఇక్కడ వాక్యములో ఉన్న అన్యోన్యత ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్స్ ఏంటంటే 9వ వచనం మనం చదివితే, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. ఈ స్క్రిప్చర్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-12 వరకు 1,00,000 సార్లు చదివితే గానీ మీకు ఈ స్క్రిప్చర్ మీకు బుర్రకెక్కదు. 1,00,000 సార్లు చదవాలి, ఒక్కసారి చదివితే కాదు. ఏమంటున్నాడు? మీలో మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా. ఎవరన్నా చేస్తామండి? మనం ఎంత దరిద్రంలో ఉన్నా మన పిల్లలు హాయిగా బతకాలని చూస్తాం కదా, చక్కగా చదువుకోవాలి. మనము రిక్షాల మీద తిరిగితే వాడు కారులో తిరగాలని ఆశిస్తామే. ఇంత మంచి మనసు మనకి ఇచ్చిన వాడు ఏమండి, మరి దేవుడు ఎంత గొప్పగా మనల గురించి ఆలోచిస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా మంది ఏం దేవుడండి, మేము క్రిస్టియన్ ఫ్యామిలీ అండి, మేము 40-50 సంవత్సరాలు అయిందండి. ఒక సిస్టర్ ఫోన్ చేస్తుంది, అయ్యా మరి నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కోడలు మరి ఆడు కోట్లు సంపాదిస్తున్నాడు, డైవర్స్ అయింది. ఏమండి, మీరు సమాధానం కలిగి బ్రతకాలా, గొడవలు పడి విడిపోవాలా? యేసుప్రభు అన్నాడు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను విడాకులన్నాను కానీ ఏమండి ఒక్కసారి జతపరిచిన తర్వాత వేరుపరచకూడదు. ఎందుకు మీకు విడాకులు? ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవద్దా? ఏమండి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోండి, ప్రార్థన చేసుకోండి. అది దైవత్వం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే నీకు భర్త లేడో, ఎప్పుడైతే నీకు భార్య లేదో, సొసైటీలో మనకు విలువ ఉండదండి. కానీ కలిసి బ్రతకండి. మీరిద్దరూ కలిసి దేవుడు కనుక ఆ సంపూర్ణతను బట్టి దేవునికి మహిమ కలుగుద్ది. మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే ఏమండి, ఆయనలో అన్యూనత ఉంది కనుక ఏదైతే మనం అడిగామో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పవే మంచివులు ఇస్తాడు. కానీ ఏమండి, అడిగిన దానికి రివర్స్ ఇవ్వడం, అన్యాయం చేయడు, కీడు కల్పించడు. దేవునికి మహిమ కలుగును గాక. సో 4వది ఏంటంటే దేవుడిని అడుగుతున్నాము, వెతుకుతున్నాము, తట్టుతున్నాం, కానీ మనకి కార్యాలు జరగట్లా. ఎందుకో తెలుసా? ఒక బంగారమైన రూల్ ఆయన పెట్టాడు, ఒక ధర్మవిధి పెట్టాడు. ఆ ధర్మవిధి ఏంటంటే మత్తయి సువార్త 7:12 ప్రకారం ప్రభు అంటున్నాడు, మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు అలాగుననే మీరు వారికి చేయడని ఏమండి పూర్వపు ప్రవక్తలు ఉపదేశమైనారు. మన మనుషులు మనకేం చేయాలనుకుంటున్నాం? మనకి అప్పులు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాలి, మనం సహాయం అడిగినప్పుడు వారు చెయ్యాలి, మనం ఏదైనా ఆదరణకరంగా మనం అడిగినప్పుడు ఆదరణ చూపాలని మనం ఎలాగూ కోరుకుంటామో మనము కూడా వాళ్ళకి అలాగూ చేయాలని కోరుకుంటేనే నువ్వు అడిగితే పొందుకుంటావు, వెతికితే దొరుకుతుంది. కానీ నీలో మరి భయంకరమైన ఆలోచనలు, తలంపులు దేవునికి విరోధముగా ఉండి ఎవరిని క్షమించుకోకుండా క్రోధాలు, కక్షలతో ఉంటే గనక మీరు ఎంత అది అడిగినా, వెతికినా, దొరికినా, మరి తట్టినా మీ దగ్గరికి ఏమీ రావండి. నీ గుణము, నీ క్యారెక్టరు దేవుని గుణముగా అయినప్పుడే నువ్వు అడిగినవన్నీ దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. ఏమండి, గోల్డెన్ రూల్ ఏంటంటే నీతో నాతో మాట్లాడేది మొట్టమొదటి రూల్ ఏంటంటే కంపాషన్
కంపాషన్ అండ్ ఎంపతి. ఏమండి, కనికరము గలవారు కనికరాన్ని పొందుకుంటారు. మనము ఎప్పుడైతే లూకాసు వార్త 6:31 ప్రకారము ప్రభు ఏమంటున్నాడు? 31 ప్రకారము మనుషులు హల్లెలూయా మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగనే మనం అలాగ చెయ్యాలి. ఏదైతే సహాయం ఉందో వాళ్ళ కనికరం చూపాలి. ఆకలితో ఉన్నవాడికి, దప్పిగున్నవాడికి, వస్త్రం లేనోడికి. మనం ఎప్పుడైతే ఈ 3 చేయగలుగుతామో నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అంతేగాని మనం ఏం చేస్తాం తెలుసా? వండుకున్న వంటలు 3వ రోజు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి నువ్వే తిని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకుంటావు, కానీ కనీసం నువ్వెవరు తిండి లేని వాడికి పెట్టనే పెట్టవు. జాగ్రత్త, తీర్పులోకి రాకుండా చూసుకో. రెండోది ఏంటంటే జస్టిస్ అండ్ ఫెయిర్నెస్. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నీతి కలిగి ఫెయిర్ గా ఉండటం మనం నేర్చుకోవాలి. అంటే ఆత్మలో నువ్వు ఎప్పుడు కూడా కపటం కలిగి ఉన్నావు అనుకో, ఏది అడిగినా, ఏది వెతికినా, ఎంత తట్టినా దేవుని దగ్గర నుంచి రావు. ఈ గోల్డెన్ రూల్ మర్చిపోవద్దు. మళ్ళీ ఏమంటున్నాడు? ఫర్గివ్నెస్ అండ్ మెర్సీ. క్షమాపణ, దయగల గుణం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. ఇది ఈజ్ ఆల్సో గోల్డెన్ రూల్. 1 కనికరం, 2వది నీతి యథార్థత, 3వది క్షమాపణ, కనిక, దయ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ప్రకారం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్ములను క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఉదయకాలం లేచారు, బీభత్సంగా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కానీ సాయంకాలం వరకు మీరు క్షమించుకోండి, దయగలిగి ఉండండి. దేవుడు మీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాడు. అంతేగాని ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి అడుగుతుంది, ఆమె తన భర్త ఆల్మోస్ట్ కరోనాలో 70 లక్షలతో ఖర్చు పెట్టినా బతకలేదు, కానీ ప్రార్థించిన తర్వాత అతను బ్రతికాడు. ఆ మెడిసిన్ ద్వారా తన మైండ్ ఎట్లాగో మారిపోయి నాకు భార్య వద్దన్నాడు. మరలా వెళ్ళి ప్రార్థన చేశాం, యాక్సెప్ట్ చేశాడు. మరలా వాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలనుకున్నారు. మేము వెళ్తామా బ్రదర్ అని అంది, కానీ ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఆమెతో సరిగ్గా ఉండలేదు. ఇప్పుడు అంటుంది, బ్రదర్ నేను విసిగిపోయాను, నేను ఈయనతో కాపురం చేయలేని. కానీ నిరుత్సాహపడొద్దు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ క్షమించటం, దయగలి హృదయ పట్టుదలతో మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ భర్త అంటే మంచి భర్త ఆ విధంగా మంచిగా చక్కగా మారతాడు. ఆ విషయంలో దయగలిగి ఓపిక కలిగి ఉండండి, ఒకరినొకరు క్షమించుకోండి. ఈ 4 రూల్స్: 1 కనికరం, 2వది నీతి, 3వది క్షమాపణ, 4వది జనరాసిటీ అండ్ సెల్ఫిష్నెస్. ఎప్పుడైతే మనకి దయగలి ఉదారత్వం, ఇతరులకు సహాయం కలిగేది, ఇచ్చే మనసు, స్వార్థం లేని మనసు ఉన్నప్పుడు వారికి ఖచ్చితంగా దేవుడు అన్ని ఇస్తాడు. లూకాసు వార్త 6:38 ప్రకారం క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడును. ఆమేన్, హల్లెలూయా. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలా ఇస్తాడంటే అణిచి కుదిలించి అంచులు దిగజారునట్లుగా నిండు కొలతతో మనుషులకు మీ ఒడిలో మీరు ఏ కొలత అయితే కొలుస్తారో, ఏ విధముగా మీరు ఈ రోజు మీరు అత్తగారు అయి ఉండొచ్చు, మీ కోడలను ఎలాగ చూసుకున్నారు, రేపొద్దున నీ తీర్పు కూడా అలాగే ఉంటది. ఏ కొలతో ఏ విత్తనమైతే ఎత్తుతారో, మీరు ఎవరినైతే ఎంత హింసించబెడుతున్నారో, ఎంత బాధ పెడుతున్నారో, ఎంత టార్చర్ పెడుతున్నారో, అవన్నీ కూడా మీరు ఇక్కడే సకాలంలో అన్ని చూస్తారు. కానీ ఒకరినొకరు క్షమించుకుని మంచిగా దైవత్వం కలిగి ఉంటే దేవుడు మిమ్మలను అణిచి కుదిలించి అంచులు దిగజాగు వరకు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో దీవిస్తాడు. అయితే చివరిగా ప్రభు 3 వాస్తవాలను దేవుడు మనతో పంచుకుంటున్నాడు. 1 గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మనందరినీ అడిగాడు. ఏమని అడిగాడంట? మనం అడిగింది పొందుకోవాలంటే యోహాను 16:24 ప్రకారం, ఇతి వరకు మీరు ఏమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇళ్ళున్నా ఇళ్ళు కావాలంటారు, కారున్నా కార్లు కావాలనుకుంటారు. ఏవేవో దేవుని చిత్తానికి విరుద్ధంగా మంచి సంఘాన్ని అడగండి, మంచి సేవకుడిగా సేవ చేయాలని అడగండి, నా బిడ్డలు నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకోమని అడగండి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏమని అడగాలంట? మన సంతోషము పరిపూర్ణమగినట్లు అలాగూ అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మొదటిది. ఎలా వెతకాలంట? 2వ వాస్తవం ఏంటంటే లూకాసు వార్త 19:10 ప్రకారం ప్రభువు దేని కొరకు వచ్చాడు? నశించిన దాన్ని వెదక రక్షించడకు మనుష్య కుమారుడు
దూతడు వచ్చినని ఆయనతో చెప్పాను. ఏమండి, ఏమి వెతకాలి? ఎవడైతే లోకములో దేవునికి దూరంగా ఉన్నాడో, ప్రభువా వీడు తాగుబోతు అయిపోయాడు, వీడు తిరిగిపోతాడు, లేకపోతే వీడు లోకంలో దూరం అయిపోయాడు ప్రభా, వాళ్ళను మనం వెతకాలి. అది దేవుడికి ఇష్టం. ఖచ్చితంగా ఆత్మలను మనకిస్తాడు. మూడవది చూస్తే తట్టుడి. ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎంత గొప్ప ధన్యత అంటే, నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనము చేయుదుము. ఎవడైనా ఇప్పుడైనా ఏమండి, ప్రభు అంటున్నాడు, ప్రభువా నా హృదయమైన తలుపు దగ్గర ఉన్నావు, నా హృదయమైన తలుపును తీనాయనా, నా హృదయమైన సామ్రాజ్యంలోకి రండి తండ్రి. ఇక్కడ క్రీస్తుని నేను ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంటే ఆయన నీలోకి వస్తాడు, నీతో ఉంటాడు, నీతో కలిసి భోజనం చేస్తాడంట. చూడండి, సృష్టికర్త, శ్రీమంతుడు, సర్వశక్తిమంతుడు, శాశ్వతమైన వాడు, అనంత జ్ఞాని అయిన ప్రభువైన యేసు ప్రభు ఏమండి ఎప్పుడైతే నీ హృదయాన్ని తట్టుచున్నాడు, నువ్వెంత చదువుకున్నవాడవైనా, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వెంత తెలివిగలవాడవైనా, నా ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు. ఏమండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా నెరవేరుస్తాడు. ఆమేన్. కనుక ప్రభువుని ఎలా అడగాలంట? సంతోషం పరిపూర్ణమగినట్లు అడగాలి. రెండవది, నశించిపోచున్న ఆత్మలను వెతకాలి. మూడవది, ఎవరైతే హృదయం అంటే తలుపు నొద్ద నిల్చుండి తడుచున్న వాడిని లోపలికి కనుక పిలిస్తే మనతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. సో డివైన్ కౌంటర్, దైవ ప్రత్యక్షత నీకు నాకు కావాలంటే అడుగుచూ ఉండండి, వెదకుచూ ఉండండి, తట్టుచూ ఉండండి. ఒకరోజు మోషేతో మాట్లాడిన దేవుడు, పౌలుతో మాట్లాడిన దేవుడు, కొర్నేలుతో మాట్లాడిన దేవుడు ఏమండి ఈ అంత్యకాలమందు నీతో కూడా నాతో కూడా మాట్లాడి మనలను స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేయునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలములో, గడిచిన వారములో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు సౌజన్య అని, వివాహమయ్యి మరి 8 సంవత్సరాలైంది. ప్రార్థించిన తర్వాత అద్భుతం ఏంటంటే, గడిచిన మాసములో ప్రార్థించాము. మరి దేవుడు ఆశ్చర్యకర రీతిగా నిన్న ఫోన్ చేసి తన భర్త ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నా నేను కన్సీవ్ అయ్యానని. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డకు చెప్పిన మాట ఏంటంటే, ఈ వాక్యము కీర్తనలు 113:9, అది మీకు ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, 20 కావచ్చు, 21 కావచ్చు. అలాగే వీళ్ళ కుటుంబంలో మనోహర్ అయిన ఆమెకి 21 సంవత్సరం అయింది పెళ్ళయి. కానీ ఆమంది, అన్న మేము పెద్ద పెద్ద దైవజనులు అందరితో ప్రార్థన చేయించుకున్నాను, కానీ కాలేదని నవ్వింది. కానీ వాక్యము సత్యము గనుక ప్రార్థించిన తర్వాత ఆమెకు మరి అదే సంవత్సరంలో ఫస్ట్ కుమారుడు, ఆ తర్వాత కుమార్తె. మరి అనేక మంది మరి ఎవరైతే ఉన్నారో సంతానం లేని వారు ఈ యొక్క మెసేజ్ అయిన తర్వాత కాల్ చేయండి. దేవుడు మీ హృదయ వాంఛను తీర్చునుగాక. ఆమేన్. మరి ఈమె పేరు అబీబండి, ఆయన భర్త పేరు రంజాను. మరి గడిచిన వారము ప్రోగ్రాం చూశారో, ఆమెకు ఈ ఎడమ డొక్కలో భయంకరమైన పెయిన్, ఊపిరాడదు, ఆ తలపోటు, జ్వరము. ప్రార్థించిన వెంటనే మరి నేను చెప్పినట్లు ఓషియా 14:5 ప్రకారం ఒక చెట్టు మీద మంచు వలె ఆ డొక్క దగ్గర చల్లగా అవుతుందమ్మా మీరు చూడమన్నప్పుడు, ఎప్పుడైతే ఆ బాడీ చల్లగా అయిందో తనలో ఉన్న ఆ జ్వరము, ఆ ప్రక్కటి ముక్కలో ఉన్న నొప్పి నుండి దేవుడు స్వస్థపరిచాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు సోని అండి. ఆశ్చర్యకరమైన రీతిలో ఓన్లీ మిలిటరీ వాళ్ళకే మరి ఈ జాబ్ రావాలి, కానీ విశ్వాసముతో బిడ్డ అప్లై చేసినప్పుడు నీకు రాదు అన్నారు. ప్రార్థించిన తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో ఆ బిడ్డ పొందుకున్న మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కే దేవునికి మహిమ కలుగును గాక. మరి రత్న దొడ్డిపట్ల గడిచిన కాలంలో మరి ఆమెకి కుమారుడు పుట్టినప్పుడు 1 వీక్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. డెలివరీ టైంలో కుమారుడికి డేంజరే, అలాగే తల్లికి మరణాపాయం అన్నప్పుడు ప్రార్థించిన తర్వాత నెక్స్ట్ డేకి డేంజర్ లో నుంచి మరి తల్లి కుమారుడు బయటకు వచ్చారు. ఈ ఆశ్చర్యకం రీతిగా వారు ఇప్పుడు క్షేమముగా ఉన్నారు. అన్నా మరలా నాకు కుమార్తె కావాలన్నప్పుడు హృదయ వాంఛ తీర్చే దేవుడు కనుక ప్రార్థించిన రీతిగా
ఈ సంవత్సరం ఆమెకి చక్కటి కుమార్తెను కూడా ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన రీతిలో మరి రత్నాకి విజయవాడ దగ్గర సొంత గృహాన్ని కూడా ఈ సంవత్సరము దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నాగమణి భయంకరమైన తలపోటు, మాట పలకలేని స్టేజీలో తన కుమార్తె ఫోన్ చేసింది. అమ్మ గట్టి గట్టిగా అరుస్తుంది, ప్రార్థించే అంకులు అన్నప్పుడు ప్రార్థించిన గంటలో ఆ బిడ్డలో ఉన్న బలహీనత తొలగిపోయింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు జయమ్మ అండి, ఉప్పల్లో ఉంటది. మరి ఇంట్లో ఎవరు లేరు, టాబ్లెట్లు వేసుకున్నా గానీ ఒక 4-5 డేస్ నుంచి అన్బేరబుల్ కడుపులో నొప్పి, తలపోటు. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్న మనవరాలు మరి ఫోన్ కల్పించి ఆమె చెవు దగ్గర పెట్టినప్పుడు వెంబటే ఒక 10 నిమిషాల్లో తనలో ఉన్న సమస్త బలహీనత అంతా తొలగిపోయి మళ్ళా ఫోన్ చేసి కృతజ్ఞత తను చెప్పిన సాక్ష్యంకై దేవునికి మహిమ కలుగును గాక. మరి అనేక మంది ఆ గుండె వ్యాధుల నుండి, కిడ్నీ నొప్పి నుండి మరి బాగుపడుతున్నారు. సో దయచేసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. ఇటు మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేశారు. నా తలనొప్పి తగ్గింది, బాగానే ఉంది ప్రస్తుతం, పర్లేదండి. పాస్టర్ గారు మా పని ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మా కాలు మీద చేయి వేసి ప్రార్థించగానే నొప్పి తగ్గిపోయి దేవుని పొందడానికి సువిశేషం దేవుడు వేయించుకున్నాను. గుండెని రక్తంలో కడగండి. ఆమేన్. లంగ్స్ ని రక్తంలో కడగండి. స్టమక్ ని రక్తంలో కడగండి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఓ ఓ టచ్, రిసీవ్, టచ్, టచ్. నూతన ఆత్మ, ఆమేన్. నూతన బలం, ఆమేన్. నూతన శక్తి, నూతన కృప నీ బిడ్డను నింపబడునుగా. నీ రక్త ప్రోక్షణలో ఈ దేహం ఇప్పుడే కలగబడునుగా. మీరిచ్చిన పూర్ణ సుస్థతకై వందనాలు ప్రభువా. ఏం పేరు నీ పేరు? ఏమవుతుంది నీకు? ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది? ఏదో తాగుతున్నట్టుంది. నీ గుండె బరువు గుండేది ఉంటుందా? ఇప్పుడు తేలిగ్గా ఉందా? ఉందా లేదా? నిజం చెప్పు. ఉందా లేదా? గడి సభలు కూడా తెరిచి చూద్దాం. మంచిగా అవుతాడు. ఏంగా లెట్ us pray. తండ్రి, నీకు కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి వ్యక్తితో కూడా గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తే వారి అవసరాలు తీరుస్తావు, వారితో అన్యోన్యత కలిగి ఉంటావు, వారు అడిగినవన్నీ నువ్వు ఇస్తావు ప్రభు. కానీ ఎలా అడగాలి? మా సంతోషం పరిపూర్ణమగినాడు. నశించిపోయే ఆత్మలను రక్షించుటకు నాయన అలాగు నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావు. మా హృదయం అండి తలుపును మీరు తట్టండి ప్రభు. నిన్ను సంపూర్ణంగా తెలుసుకునే కృప మాకు కలుగునుగాక తండ్రి. ఇదిగో నాయన, ఈ క్షణంలో ఎవరైతే నాయన ఈ మాటలు విన్నారో దేవ, వారందరి మీద నాయన మంచు వలె నీ ఆత్మ, నీ అగ్ని కుమ్మరించబడునుగాక. నాయన తల నుండి అరికాలు వరకు నీ బిడ్డలను తాకండి ప్రభు. ఇప్పుడే నాయన మెదడు పని చేస్తున్నందుకు వందనాలు, గుండె పని చేస్తున్నందుకు వందనాలు, కిడ్నీ పని చేయనుగాక ప్రభు. డయాలసిస్లో ఉన్న బిడ్డలందరూ నాయన యేసు నామంలో డయాలసిస్ క్యాన్సిల్ అవునుగాక. పక్షవాయువు ఉన్న వారిని స్వస్థపరచండి, కాళ్ళు చేతులు పని చేయనుగాక. అలాగే నాయన కుటుంబాల్లో విడిపోయిన ఆయన దూరంగా ఉన్న బిడ్డలను, అది ఏ దేశంలో ఉన్నా అయ్యా, ఏ రాష్ట్రంలో ఉన్న ఇరువురును మరలా కలపండి నీ ప్రత్యక్షతో ప్రభు. బిడ్డలను ఆయన వివాహాలు జరిపించండి, గృహాలను కట్టండి, సంఘాలను ఉద్ధరించండి, సంఘాలకు క్షేమము అభివృద్ధియే కలుగునుగాక ప్రభు. బాప్తీసములు జరుగునుగాక తండ్రి. నీ రక్తము ద్వారా చీకటి క్రియల నుండి, అంధకార క్రియల నుండి ప్రజలు విడిపించబడును గాక ప్రభు. అయ్యా, అనేక ఆత్మలు సంపాదించుటకు నాయన ఇదిగో నాయన ఈ సంపూర్ణ కుటుంబ సభ్యులు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని సకల మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక.
ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.